అల్లుడా ఏమి అటులా చూచుచున్నావు? అది వెన్నెల ఈరోజు చాలా బాగుంది కదా. వెన్నెల ఎప్పుడు బాగానే ఉండునే, కానీ నా కళ్ళే దాన్ని అందంగా చూడలేకపోయాయి. ఇప్పుడు వెన్నెల వెండి కొండలా కనిపిస్తుంది. నిజమా? ఇన్ని రోజులు నేను ఎలా వదిలించుకోవాలని చూశాను, కానీ ఇప్పుడు నేను ఎలా వదులుకోగలను అనిపిస్తుంది. అదంతా కాదు గాని మీ బాబు ఎక్కడ ఉంటాడు చెప్పు. అర్జెంట్ గా ఫోన్ చేసి మీ కూతురు ఇక రాదు, మా ఇంట్లో నుండిపోతుందని చెప్పేస్తాను. మా తండ్రి గారికి ఫోన్ సౌకర్యం లేదు. అడుక్కు తినేవాడు కూడా ఐప్యాడ్ మెయింటైన్ చేస్తున్నాడు. అవును, ఇంతకు మీ బాబు ఏం చేస్తుంటాడు? పాపులకి శిక్షలు అమలు చేసేదారు. ఓ జడ్జా, ఇప్పుడు అర్థమైంది. అంటే నీకు కూడా నాలాగా నాటకాలంటే ఇంట్రెస్ట్. మా బాబులాగే మీ బాబు కూడా అవంటే అసహ్యం. అందుకే ఒకరోజు మీ ఇద్దరి మధ్యన వార్, నెక్స్ట్ డే నువ్వు ఇంట్లోంచి పరార్ కదా. యమజ ఏమైంది? మా తమ్ముడు గుర్తుకొచ్చాడు. అంటే మనకు బామర్ది కూడా ఉన్నాడు అన్నమాట. నేనంటే వాడికి చాలా ఇష్టం. నేను లేకపోయినా, ఆహారం లేకపోయినా అస్సలు తట్టుకోలేడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏమ్మా, అందరూ ఏ పనులు లేనట్టుగా అంత రిలాక్స్ గా ఉన్నారేంటి? అవునరా, ఈ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి చేద్దామంటే ఏ పని లేకుండా పోయింది. మొదట్లో ఏమో అనుకున్నాను గాని నువ్వు టీవీలో ఛానల్స్ మారుస్తున్నావే, అంతకంటే స్పీడ్ గా చేసేస్తోందిరా. దీని స్కెచ్ కి పడిపోయి అందరూ స్టవ్ మీద మిల్క్లాగా ఓ పొంగిపోతున్నారు. నరేష్ వద్దురా, చూడొద్దురా, అది చాలా డేంజర్ అయిన ప్లేస్. ఖుషి సినిమా చూడలేదా? వద్దురా. ఏమైందిరా నీకో? అబే ఏం లేదమ్మా. బుక్కు పట్టుకుంటే చదువుతున్నట్టు కాదు, నీ ఎదవ నాటకాలు నా దగ్గర ఎక్కువ. థ్యాంక్స్ అమ్మా. ఆహా, ఈ ఎదవతో వచ్చిన తలపిని ఒక్క టీ చుక్కతో పోగొట్టావమ్మా. అసలు నీ చేతి టీలో ఏముందో తెలియటం లేదు. పాలు, డికాషన్, షుగరు. చా, చేతి టీయే కాదండి, హస్తవాసి కూడా చాలా మంచిదా అమ్మాయిది. ఇన్నాళ్లుగా మానన్న కాళ్ళ నొప్పులు నిన్న ఆ అమ్మాయి చేత్తో అమృతాంజనం రాసిందండి. అంతే, క్షణంలో మాయమైపోయింది. ఏంటి అమృతాంజనం బాట్ల? ఏడ్చావు అమ్మా, నీ చేత్తో ఒకసారి వీటికి అక్షరాలు దిద్దించమ్మా. అలాగే నా ఇంటర్ ఏదో బెస్ అవుతాడు. నాన్న, చిన్నప్పుడు నాతో అక్షరాలు దిద్దిచ్చింది మీరే కదా. నేను ఎప్పుడు ఫెయిల్ అవుతున్నానంటే కారణం మీ హ్యాండ్ మరి అంత వరస్టా? నానా, గుడ్ న్యూస్. ఏంట్రా? ఇంటర్వ్యూ చాలా టఫ్ గా ఉంటుంది అనుకున్నాను, వెళ్ళి ప్యాక్ ఆడేశాను. వెరీ గుడ్. ఏ క్లబ్ లో ఆడేసావు? నీ మొఖం బ్యాంక్ మేనేజర్ పోస్ట్ కి రా. Congrats. స్వీట్ తీసుకో అమ్మా, తీసుకో. ముందు పిల్లలకి రా. ముందు నువ్వు తీసుకో నాన్న. ఇవ్వు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. తీసుకోరా నువ్వు తల్లి. పొద్దున్నే వెళుతుంటే నువ్వు ఎదురొచ్చావు. శకునం సూపర్. థ్యాంక్ యూ. అవునరా, ఆ మొహం చూసెళ్తే ఎవరికి ఏ పనైనా శుభంగా జరుగుతుంది. కొత్త ఆఫీసర్ గారికి కాన్సల్ శుభాకాంక్షలు. ఎవరు మీరు? వీళ్ళు అయ్యగారు అంటారు, ఊళ్ళో అందరూ రొయ్యల నాయుడు అంటారు. నన్ను నమ్ముకున్నోళ్ళు శ్రేయోభిలాషి అంటారు, గిట్టనోళ్ళు నీచుడు, నికృష్టుడు అంటారు. పర్లేదు తీసుకోండి. ఈ పూల కట్టని మీరు శుభాకాంక్షలకే కాదు, సంతాపానికి కూడా వాడుకోవచ్చు. ఉంటాను. ఇట్లు ప్రాన్స్ కింగ్ రొయ్యల నాయుడు స్పీట్. పదండ్రా. ట్రాన్స్ కింగా? ఎవడ్రా వీడు? విచిత్ర వ్యక్తిలో ఉన్నాడు. నాకు తెలియదు నాన్న. వాడన్న దాంట్లో ఒక్కటి మాత్రం నిజం. నీచుడు నికృష్టుడు అన్నాడే, అది కరెక్ట్. వాడితో చాలా జాగ్రత్తగా ఉండు. ఏమా, బారుడు పొద్దెక్కినా ఇంకా ఇంటి పనులేవి మొదలెట్లేదు? ఇంటి పనులనీనా? ఒరే, ఈ అమ్మాయి నిజంగా పని మనిషేనా? అంటే కొత్త కదమ్మా. పని మనిషికి పనులు కొత్త ఏంట్రా? అదే, ఈ అమ్మాయి పక్కా ప్రొఫెషనల్. ఏ క్లాత్ ఎటువంటిదో తెలుసుకుని రంగు పోకుండా బట్ట చెరగకుండా ఉతుకుతుంది. అంతేకాదు మొత్తం అన్ని పనులు పక్కా క్లారిటీతో చేస్తుంది. నువ్వు లోపలికెళ్ళు, ఈ అమ్మాయితో దగ్గర నేను అన్ని పనులు చేయిస్తాను. నాతోటి వీటితోటి ఆడుకుని చాలు. పద. ఎచ్చటకు విహారయాత్ర చేయటక? యాత్రలు కాదు, పాత్రలు కడగడానికి రా. ఇవన్నీ తోము. తోముట అనీనా? క్లీనింగ్ అనీనా ఏమి? పాత్రలు కడగమంటే క్లియోపాత్ర రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేస్తాను. నేను కడుగుతా, చూసి నేర్చుకో. ఇదిగో ముందు ఆ పరుపుని బొడ్లో దొప్పుకో. బొడ్డు అనీనా? ఎచ్చట ఉన్నది? లోపల హాల్లో ఉంది, వెళ్ళి తెచ్చుకో. ఇదిగో ఆగు, ఇది కూడా చూపెట్టాలి. పరికిని దోపుట అయినది. ఇప్పుడు పాతలు తోముట అనినా ఇటులు కూర్చుని ఇటులు తీసుకుని ఇటులు తోమి ఇలా కడగవలను. అర్థమైందా? అయితే మొత్తం ఇవన్నీ కడుగు. ఎటులా? చిచ్చి పాడు బతుకు. ఇప్పుడే కదా చూపెట్టాను, మళ్ళీ ఎటులా అంటావేంటి? మీరు చూపించినది అది కదా, దీన్ని ఎటులనో చూపించలేదే. సరే ఇవ్వు. ఇటులా, అర్థమైందా? మరి ఇది నాకు తెలీదు. అర్థమైందా? ఓ కాదు, ఇప్పుడు మొత్తం మళ్ళీ కడుగు. నాతో పెట్టుకోండి.
సార్ అమ్మాయి సార్. అమ్మగారా? అమ్మదానమ్మ బత్తాయో ఈ టైంలో ఎందుకు వచ్చింది? అమ్మగారు ఏర్రా? అమ్మగారు కాదు సార్, అమ్మాయి. మంది అలవాటు లేనాడు ఎవడ మన స్టేషన్ ముందు వదిలేసి వెళ్ళిపోయాడు సార్. పెగ్గేసి పార్టీ చేసుకుందామా సార్? అమ్మదానమ్మ బత్తాయో పార్టీ చేసుకోవాలన్నా పార్టిసిపేట్ చేయాలన్నా బాస్ ఫస్ట్ స్టాఫ్ నెక్స్ట్. అయితే మన డీజీపీ గారికి ఫోన్ చేద్దామా సార్? దేనికిరా? మనందరికి బాస్ ఆయనే కదా సార్. కామంతో కళ్ళే అనుకున్నాను. బుర్ర కూడా పోయిందేంట్రా? నేను చెప్పింది మీకు బాస్ అని, అంటే నేను. పదండ్రా దీన్ని లోపలికి తీసుకెళ్లి తేనె పట్టు లాగించేద్దాం. అమ్మదానమ్మ బత్తాయో. సార్ బ్యాట్మెన్ సినిమాలో గబ్బిల మనిషిలాగా అలా గాల్లో తేలేడుతున్నారేంటి సార్? భలే టయానికి వచ్చారు. 201 అర్జెంట్ గా అమ్మాయిని లోపల తీసుకెళ్లి 10 నిమిషాల్లో పండుగ చేసుకోరా. మాది ఇప్పుడే అయింది. థ్యాంక్ యూ సార్. ఇదిరా బ్యాట్మెన్ స్టోరీ అంటే. ఎలా ఉందేటి? టచ్ చేస్తేనే ఇలా షాక్ కొట్టిందంటే ఆవిడ మామూలు ఆడదు కాదు సార్. వెంటనే ఆ పతివ్రతను బయటికి పంపించకపోతే గాల్లో ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి సార్. ఒరే ఈవిడ నిజంగానే పతివ్రతరా. తీసుకెళ్లి గుళ్ళో వదిలేద్దాం. అలాగనే సార్. ఈ అమ్మాయిని ఎంతగా తను మూడుతో చూశాను సార్. ఎవడా మగుడు? ఓరి నాయనో, ఎక్స్టీరియర్ ఏమో 1.5 మీటర్ ఉంది, ఇంటీరియర్ ఏంటి 1.5 కిలోమీటర్ ఉంది. ఇంతకీ నా అమ్మజ ఎక్కడుందో ఏంటో. ఇక్కడున్నావా? ఎవరు నీవు? నీ ప్రియుడికి ప్రియురాలని. నీకోసం అని లోకం వస్తే ఆయన కోసం నేనొచ్చాను. పాపము, ఆయన నా పతి. నేను ఆయన కాబోయే సతిని. యమునా, నువ్వు అను ముగ్గురం కలిసి కసి కసిగా కాపురం చేసుకుందాం. ఛీ, నా పతి పక్కన నీవా? చిచి, ఏమిటి అవతారం? ఏ బాలేదా? నాటకం స్టార్ట్ చేయమంటే లోపల కాపురం స్టార్ట్ చేశారా ఏంట్రా? ఆడియన్స్ సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. కొన్ని సెకండ్లలో సీతా స్వయంవరం ఘట్టం ప్రారంభం. ముందు స్క్రీన్ అయితే ఇప్పుడు ఇల్లిరిసే ఫస్ట్ పార్టిసిపెంట్ రావణాసురుడు. అటులని వెళ్ళి విరగదీసేదా? ఓ ఎరా తాగొచ్చావా? తాగితే కరెక్ట్ గా వచ్చేవాడిని. హాయ్, హౌ ఆర్ యు? ఇంత వెయిట్ గా చేసావు. ఈ రాములు లేకపోతే రావణాసుడు చచ్చిపోయాడు తెలుసా? అమ్మో, ఇది కూడా వెయిట్ గా చేస్తావు. సాయంకాలం పేమెంట్ రా చెప్తా. రే నరేష, నాటకం రెస్పాన్స్ అద్దరిపోయిందిరా. ఇదిగో నీ డబ్బులు, నీ పెళ్ళాం డబ్బులు. రే నీకు హేరే అనుకున్నాను, బ్రెయిన్ కూడా పోయిందా? నాకు పెళ్ళం ఎక్కడదా? ఇందాక స్టేజ్ మీద సీత రే చూసిన ప్రతి ఓడు నిజంగానే నీ పెళ్ళామని ఫీల్ అయిపోయి అత్యంతలు కూడా అడిగేశారు తెలుసా? అవునా? భోజనం కూడా పెట్టించాల్సింది. ఇయర్ ఖాళీగా ఉందని అదే స్క్రీన్ ప్లే చెప్తే అమౌంట్ తగ్గిస్తా అనుకున్నావా? దాంతే బనేలు మానేసి బ్రాలేసుకుని తిరుగుతావు యాదవా. ఇటే ముగుడా, నిన్నే ముగుడా. ఏంటి ఇంకా క్యారెక్టర్ నుంచి బయటకు రాలేదా? అవును, నేను తీసుకొచ్చిన పెట్టమొహంగా డేడీ. సర్లే, ఆడంతా మాట్లాడుకున్నాడు తెలియదు కానీ ఇదిగో ఈ 1000 రూపాయలు ఉంచు. ఏంటి మామూలుగా అయితే 800, కానీ నీ ఫిగర్ ఆ ఫిగర్ తక్కువ అవుతుందని 200 ఎక్స్ట్రా ఇచ్చా. పండగ చేసుకో. ముగుడా, ఓ ముగుడా. ఏంటి ఆ 1000 రూపాయలు కూడా సరిపోలేదా? ఇదిగో ఈ 100 రూపాయలు కూడా ఉంచు. ఇంకా అంటే నాకు బ్యాండ్ పడిపోతుంది.
అసలు నీకేం కావాలి? నీవే మొగుడా? ఇందాక నుంచి మొగుడా మొగుడా నో చంపేస్తున్నావు. నేను నీకు మొగుడినా? ఆ పంచభూతముల సాక్షిగా ఈ మండపమున మీరు నన్ను పెళ్లాడినారు కదా. ఇది రంగస్థలం, నిజ జీవితం కాదు. జీవితమే ఒక రంగస్థలం కదా మొగుడా. ఎదవ లాజిక్ లేకు. నువ్వెక్కడ తగిలేవా నాకు? నిన్ను కాదు, ఆ బ్రోకర్ నా సన్న అనాలి. మా దగ్గర రంభ, ఊర్వశి, మేనక లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని. నో డౌట్, ఇదంతా చిడతలోడు స్కెచ్చే. దీన్ని నాకు తగిలిచ్చేసి ఆడెస్కేప్ అయిపోయాడు. జాగ్రత్తగా డీల్ చేయకపోతే బతికి ఇక్కడ ఫెవికిక్ అయిపోతుంది. నువ్వు నన్ను వదలవా? పతి అడుగులే కదా పత్ని జాడులు. చా మొగుడా